పిల్లి తపస్సు. ఒక అడవిలో ఒక ఎలుక ఉండేది. అది చాలా ముసలిదైపోయింది. దానికి తిండి సంపాదించుకోవడానికి చేతకాక ఏం చేయాలబ్బా అనుకుంటా ఉంటే దానికి వేటాడడం చేతకాని ఒక ముసలి పిల్లి కనబడింది. అది తిండి దొరకక బాగా బక్కగా అయిపోయింది. డొక్కలు బయటికి కనపడతా ఉన్నాయి. ఎలుకకు ఆ పిల్లిని చూడగానే ఒక ఆలోచన వచ్చింది. పిల్లి దగ్గరికి పోయింది. కానీ ఆ పిల్లి దాన్ని టక్కున పట్టేసి లటుక్కున మింగబోయింది. అప్పుడా ఎలుక, పిల్లి మామ ఆగాగు, నువ్వు ముసలిదానివే, నేను ముసలిదానినే, మనిద్దరి ఆకలి బాధ తీరే ఉపాయం చెప్పడానికే నీ దగ్గరకు వచ్చింది అంటూ ఏం చేయాలో చెప్పింది. పిల్లికి ఆ ఆలోచన నచ్చింది. తరువాత రోజు చెట్టు కింద పిల్లి మౌనంగా రెండు కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్న దానిలా కూర్చుంది. కింద ఎలుక సంబరంగా అటూ ఇటూ ఊగుతా భజనలు చేయసాగింది. అడవిలోని జంతువులన్నీ అటూ ఇటూ తిరుగుతా ఇదంతా చూశాయి. ఏమిటి ఇదంతా అన్నాయి ఎలుకతో. అప్పుడా ఎలుక చిరునవ్వుతో, ఏమీ లేదు, నిన్న మన అడవికి ఒక ముని వచ్చాడు. ఎన్ని రోజులు ఇలా జంతువులను చంపుతా దొంగతనాలు చేసుకుంటా అందరితో మాట పడతా కాలం గడుపుతారు. ఇప్పటికే మీ పాపం ఆకాశమంతా పెరిగిపోయింది. వెంటనే అవన్నీ వదిలివేసి దేవుణ్ణి తలుచుకుంటా 10 మందికి చేతనైన సాయం చేసుకుంటా కాలం గడపండి అంటూ మంచి మాటలు చెప్పాడు. దాంతో మన పిల్లి మామ మాంసాహారం మానివేసి పండ్లు కాయలు పాలు గింజలు తింటా మౌనంగా తపస్సు చేసుకుంటా బతకాలనుకున్నాడు. నేను కూడా పిల్లి మామకు సేవకునిగా మారిపోయి 10 కాలాల పాటు మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పింది. ఈ పిల్లి గురించి ఎలుక చెప్పింది నిజమా కాదా అని అవి ఒక వారం పాటు గమనించాయి. పిల్లి తపస్సు నిజమని నమ్మి ఆ రోజు నుంచి 3 పూటల పిల్లి ఎలుకలకి ఒక కాయో పండో పాలో మీగడో ముందు పెట్టి వెళ్ళసాగాయి. దాంతో ఎలుకకు హాయిగా రోజూ విందు భోజనం దొరకసాగింది. నచ్చినవి తిని మిగిలినవి దాచిపెట్టుకోసాగింది. అది చూసి పిల్లి మామ, ఏం అల్లుడు, నీకు హాయిగా కూచున్న చోటుకే రోజు 3 పూటల అన్నీ వచ్చి పడుతున్నాయి. హాయిగా కాలు మీద కాలేసుకొని కమ్మగా తింటా ఉన్నావు. మరి నాకెలా? ఈ పండ్లు కూరగాయలు నేను చచ్చినా తినలేను. ఇక రోజు ఈ చప్పని పాలు తాగి తాగి నాలుక చచ్చిపోయింది అంది. ఆ మాటలకు ఎలుక, ఇంకో వారం ఆగు పిల్లి మామ, నమ్మిన వాళ్ళనే కదా బాగా మోసం చేయగలం. ఈ లోకంలో ఎదుటి వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని సొంతంగా ఆలోచించి అడుగులు వేసేవాళ్ళు చాలా తక్కువ. కొంచెం కూడా తెలివి లేకుండా అమాయకంగా అన్నీ నమ్మి బుట్టలో పడి మోసపోయే ఎదవలే ఎక్కువ. ఇప్పటికే నువ్వంటే దాదాపుగా అన్నింటికీ భయం పోయింది, బాగా నమ్మకం కుదిరింది. ఏవైనా చిన్న చిన్న జీవులు ఒంటరిగా దగ్గరికి వచ్చినప్పుడు గుట్టు చప్పుడు కాకుండా గుటుక్కు మనిపించడం మొదలుపెట్టు. కానీ తొందరపడి మొదటికే మోసం తేవద్దు అని చెప్పింది. అప్పటి నుంచి పిల్లి ఒంటరిగా దగ్గరికి వచ్చిన ఏ పావురాన్నో రామచిలుకనో కాకినో గద్దనో ఎవరూ లేనిది చూసి కమ్మగా చప్పరించెయ్యసాగింది. ఎలుక ఎప్పటికప్పుడు అక్కడ పడిన ఈకలన్నీ ఏరిపారేసి ఒక గుంతలో వేసి దాచిపెట్టసాగింది. ఎవరికి అనుమానం రాకుండా, ఏమీ కనబడకుండా
నున్నగా కసువు కొట్టసాగింది. అలా కొద్ది రోజులు గడిచేసరికి రెండూ బాగా మెక్కి మెక్కి లావుగా నున్నగా తయారై బాగా నిగనిగలాడసాగాయి. అలా ఒక ఏడాది గడిచిపోయింది. ఎప్పుడూ పిట్టల కిలకిలలతో నవ్వుల గలగలలతో కలకలలాడుతూ ఉండే ఆ అడవిలో సగానికి సగం మాయమైపోయాయి. నెమళ్ళ ఆటలు లేవు, కోయిలల పాటలు లేవు, కాకుల అరుపులు లేవు, చిలుకల సందడి లేదు. ఇవన్నీ ఏం అయిపోతా ఉన్నాయో ఎంత ఆలోచించినా ఎవరికీ తెలియడం లేదు. దాంతో కొన్ని గద్దలు ఒక గుంపుగా తయారై అడవంతా నిఘా పెట్టాయి. ఈ విషయం పిల్లి ఎలుకలకు తెలియదు. దాంతో ఎప్పటిలాగే దగ్గరకొచ్చిన ఒక్కొక్క దాన్ని కమ్మగా లాగించేయసాగాయి. అది ఒక గద్ద పసిగట్టి మిగతా వాటికి చెప్పింది. ఎలుక ఈకలన్నీ ఒక గుంతలో దాచిపెడతా ఉంది కదా, అది అన్నింటికీ చూపించింది. దానితో గద్దలన్నీ కోపంతో ఊగిపోయాయి. వెంటనే పిల్లి ఎలుకల దగ్గరికి వచ్చి, మీరిద్దరూ మాయమాటలతో మంచివాళ్ళుగా నటించి అడవిలో అన్నింటినీ మోసం చేశారు. మీలాంటి వాళ్ళు ఈ లోకంలో బ్రతకకూడదు అంటూ వాటి వెంటపడి ముక్కులతో కసకసకస పొడవసాగాయి. దాంతో ఆ రెండూ పుట్టల చాటున గుట్టల మాటున దాచిపెట్టుకుంటా కింద మీద పడి ఉరుకుతా ఒక చిన్న గుహలోనికి దూరాయి. వాటి కోసం గద్దలు పైనంతా తిరుగుతా వెతకసాగాయి. దాంతో ఆ రెండు భయపడిపోయి లోపలే ఉండిపోయాయి. ఎలుక చిన్నగా ఉంటాది కదా, దాంతో రాళ్ల చాటున కొమ్మల చాటున దాచిపెట్టుకొని బయటకు వచ్చి ఏదో ఒక పండో కాయో తిని మరలా లోపలికి వెళతా ఉంది. కానీ పిల్లి పెద్దగా ఉంటాది కదా, దానితో బయటకు పోలేక భయపడి లోపలే ఉండిపోయింది. అలా 2 రోజులు గడిచిపోయాయి. తినడానికి తిండి లేక పిల్లి ఆకలితో నకనకలాడసాగింది. ఆ పిల్లికి ఎదురుగా ఎలుక బాగా లావుగా నున్నగా నిగనిగలాడుతా కనబడింది. ఇక ఈ ఎలుకతో నాకేం పని, ఈరోజు దీన్ని తిని నా కడుపు నింపుకుంటే సరిపోతుంది గదా అనుకుంది. వెంటనే ఆ పిల్లి ఎలుక దగ్గరికి రాగానే లటుక్కున దాన్ని పట్టేసుకుంది. అది చూసి ఆ ఎలుక లబలబలాడుతూ, పిల్లి మామ వదులు, ఏంది నువ్వు చేసే పని, నేను నీకెంత సాయం చేశాను, అలాంటిది నన్నే తినాలి అనుకుంటున్నావా అంది. ఆ మాటలకు పిల్లి నవ్వి, నువ్వు బతకడానికి అడవిలో ఎన్నింటినో నాతో చంపించావు. ఈరోజు నేను బ్రతకడం కోసం నిన్ను చంపుతా ఉన్నా. ఇందులో తప్పేమీ ఉంది? అంతేకాక నాకు ఇంకో దారి కూడా లేదు అంటూ దానిని నోటిలో వేసుకొని గుటుక్కుమనిపించింది. అంతలో ఒక గద్ద ఆ గుహ దగ్గరికి వచ్చి పిల్లిని గమనించి, రండి రండి అని, దొంగ పిల్లి ఇక్కడే ఉంది అంటూ గట్టిగా అరిచింది. అంతే, గద్దలన్నీ సర్రున వచ్చి దానిని చుట్టుముట్టుకున్నాయి. ఇక ఆ పిల్లికి వాటి నుంచి తప్పించుకోవడానికే దారే లేకపోయింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.